చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో థర్డ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం థర్డ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. థర్డ్ లేయర్లో మనకి 4 ఆల్గోరిథమ్స్ మనకు కావాలన్నమాట. ఆ 4 ఆల్గోరిథమ్స్ మాత్రమే 2-3 సిచ్యువేషన్స్లో యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆల్గోరిథం చూద్దాం, అది ఏ సిచ్యువేషన్స్లో యూజ్ అయ్యిద్దో చూద్దాం. ఇప్పుడు మనకి ఇలా పైన కొన్నిసార్లు ఏంటంటే ఎల్లో ఏదైతే ఉందో ఓన్లీ ఈ సెంటర్ పీస్ మాత్రమే వచ్చింది, సెంటర్ పీస్ ఈ కార్నర్ పీస్ మాత్రమే వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ 2 క్యూబ్స్లో నాకు అలా రాలేదు. కానీ మీకు గనక ఓన్లీ ఒక్క సెంటర్ పీస్ ఇంకా ఈ కార్నర్ పీస్ మాత్రమే ఎల్లోగా వస్తే పైన కనిపించే ఆల్గోరిథమే యూజ్ చేయాలన్నమాట. అలాగే ఇలా ఎల్ షేప్ వచ్చింది అనుకోండి, రివర్స్ డెల్, దానికి కూడా సేమ్ ఆల్గోరిథం యూజ్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ స్లాంటింగ్ లైన్ వచ్చింది, స్లాంటింగ్ లైన్ వచ్చినా సేమ్ ఆల్గోరిథం యూజ్ చేయాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు ఆ ఆల్గోరిథం యూజ్ చేద్దాం. ఫ్రంట్, రైట్, అప్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్. ఇప్పుడు మనకి స్లాంటింగ్ లైన్ వచ్చిందనమాట. ఇప్పుడు మనకు పాయింట్ ఏదైతే సెంటర్ పీస్ ఒక్కటి ఇలా వచ్చినప్పుడు మనం ఆ ఆల్గోరిథం యూజ్ చేస్తే మనకి ఎల్ వచ్చింది. ఆ ఎల్ వచ్చినప్పుడు మనం సేమ్ ఆల్గోరిథం యూజ్ చేస్తాం. అది యూజ్ చేస్తే మనకి ఇలా స్లాంటింగ్ లైన్ వచ్చింది అనమాట. స్లాంటింగ్ లైన్ వచ్చినప్పుడు సేమ్ ఆల్గోరిథం, ఫ్రంట్, రైట్, అప్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అలానే స్లాంటింగ్ లైన్లో ఉంది కాబట్టి ఫ్రంట్, రైట్, అప్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్. ఇప్పుడు మనం ఆ ఆల్గోరిథం యూజ్ చేసి మనం ఇలా తెచ్చుకున్నాం. ఇలా తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి ఇలా ప్లస్ వచ్చింది అనమాట. ఇలాగా కొన్నిసార్లు ఫిష్ వచ్చింది. ఫిష్ అంటే ఏంటి, ఈ 4 పీసెస్ మనకి ఎల్లో ఉండిద్ది, ఈ పీసెస్ కూడా, ఈ పీస్ ఒక్కటి లేకుండా ఉంటే మనకు అది ఫిష్ లా అనమాట. కొన్నిసార్లు ఇలా ప్లస్ లా వచ్చిద్ది, అలాగే కొన్నిసార్లు ఈ టైప్లో వచ్చిద్ది అనమాట. ఇలా వస్తే పైన సేమ్ ఆల్గోరిథం మనం యూజ్ చేయాలి. అదేంటి, రైట్, అప్, రైట్ ఇన్వర్స్, అప్, రైట్, అప్, అప్, రైట్ ఇన్వర్స్. ఇప్పుడు మనకి ఫిష్ వచ్చింది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు కూడా సేమ్, కానీ ఇలా ఉన్నప్పుడు ఏంటి, మనకి ఇక్కడ 2 హెడ్ లైన్స్ లా వచ్చాయి ఈ ఎల్లో కలర్ అనేవి. సో ఇలా వచ్చాయి కాబట్టి ఇవి మనల్ని ఫ్రంట్ ఫేస్ చేసుకున్నట్టు చేసి సేమ్ ఆల్గోరిథం, రైట్, అప్, రైట్ ఇన్వర్స్, అప్, రైట్, అప్, అప్, రైట్ ఇన్వర్స్ చేయాలన్నమాట. అప్పుడు మనకి మళ్ళీ ఫిష్ వచ్చింది అనమాట. ఫిష్ వచ్చినప్పుడు మనము మన హ్యాండ్ ఉంది కదా, మన హ్యాండ్కి ఈ 4 క్యూబ్ లాగా మన హ్యాండ్కి ఇలా ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా పెట్టుకుంటే అలా సాల్వ్ చేయకూడదు, ఇలానే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మళ్ళీ సేమ్ ఆల్గోరిథం, రైట్, అప్, రైట్ ఇన్వర్స్, అప్, రైట్, అప్, అప్, రైట్ ఇన్వర్స్. ఇప్పుడు మళ్ళీ మనకు ఫిష్ వచ్చింది, కానీ ఇలా ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఇలా పెట్టుకోవాలి. కొన్నిసార్లు ఫిష్ వచ్చినప్పుడు 1 టైం సాల్వ్ చేస్తే మనకి వేరేలా వస్తుంది, కొన్నిసార్లు 2 టైమ్స్ సాల్వ్ చేస్తే కానీ అది రాదనమాట. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ టైం సాల్వ్ చేయాలి. రైట్, అప్, రైట్ ఇన్వర్స్, అప్, రైట్, అప్, అప్, రైట్ ఇన్వర్స్. ఇప్పుడు మనకి ఇది మొత్తం సాల్వ్ అయింది, కానీ ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అవ్వలేదు, వాటికి మళ్ళీ డిఫరెంట్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫిష్ని కూడా మనం సాల్వ్ చేసేద్దాం. ఈ 4 అనేది మన హ్యాండ్కి ఇలా రావాలి. రైట్, అప్, రైట్ ఇన్వర్స్, అప్, రైట్, అప్, అప్, రైట్ ఇన్వర్స్. మళ్ళీ ఫిష్ వచ్చింది. ఇప్పుడు ఫిష్ని మన చేతికి ఇలా పెట్టుకొని రైట్, అప్, రైట్ ఇన్వర్స్, అప్, రైట్, అప్, అప్,
రైట్ ఇన్వర్స్. ఇప్పుడు మనకి ఇది సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవి చూడాలి. ఇవి మనకి సాల్వ్ అవ్వవు. ఇవి సాల్వ్ చేయాలంటే వాటికి డిఫరెంట్ ఆల్గరిథమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఈ 2 కలర్స్ చెక్ చేసుకోవాలి మనం. ఈ 2 కలర్స్ సేమ్ అయ్యాయి అనుకోండి, వాటిని హెడ్ లైన్స్ అంటారు అనమాట. ఇప్పుడు ఈ 2 కలర్స్ సేమ్ కాదు, ఈ 2 కలర్స్ సేమ్ కాదు, ఈ 2 కలర్స్ కాదు, ఈ 2 కలర్స్ కాదు అంటే మనకి ఇక్కడ ఒక్క హెడ్ లైన్ కూడా రాలేదన్నమాట. ఒక్క హెడ్ లైన్ కూడా రాకపోతే ఈ పైన ఉన్న ఆల్గోరిథం యూజ్ చేయాలి. అదే మనకి ఇక్కడ చూసారంటే ఒకటి వచ్చింది మనకి హెడ్ లైన్స్. ఈ 2 కలర్స్ సేమ్ కాబట్టి ఇది హెడ్ లైన్ అంటారు. సో దీన్ని మనం దాని సెంటర్ పీస్తో మ్యాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తే మనకు ఒక్క హెడ్ లైన్ వచ్చింది. ఒక్క హెడ్ లైన్ వచ్చినా సేమ్ ఆల్గోరిథం యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ హెడ్ లైన్ లేదు కాబట్టి మీరు ఎలాగైనా పట్టుకోవచ్చు. ఎలాగైనా పట్టుకొని ఆల్గోరిథం యూజ్ చేయాలి. రైట్ ఇన్వర్స్, ఫ్రంట్, రైట్ ఇన్వర్స్, బ్యాక్, బ్యాక్, రైట్, ఫ్రంట్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, బ్యాక్, బ్యాక్, రైట్ అండ్ రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ హెడ్ లైన్స్ వచ్చాయన్నమాట. ఒక హెడ్ లైన్ వచ్చింది, దాని కలర్తో మ్యాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్తో మ్యాచ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇలా హెడ్ లైన్స్ వచ్చేసింది కాబట్టి ఈ హెడ్ లైన్స్ని మనం వెనక్కి పెట్టుకోవాలన్నమాట. మన బ్యాక్ సైడ్ పెట్టుకొని సేమ్ ఆల్గోరిథం. రైట్ ఇన్వర్స్, ఫ్రంట్, రైట్ ఇన్వర్స్, బ్యాక్, బ్యాక్, రైట్, ఫ్రంట్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, బ్యాక్, బ్యాక్, రైట్, రైట్. ఇప్పుడు మనకి 4 హెడ్ లైన్స్ వచ్చాయన్నమాట. ఈ 4 హెడ్ లైన్స్ని వాటి కలర్స్తో మ్యాచ్ చేసేసుకున్నాం. ఈ 4 హెడ్ లైన్స్ని సాల్వ్ చేయాలంటే మనకి డిఫరెంట్ ఆల్గోరిథం కావాలి. కానీ దానికంటే ముందు ఈ 1 హెడ్ లైన్ని కూడా సాల్వ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక హెడ్ లైన్ వచ్చింది కాబట్టి దాన్ని వెనక్కి పెట్టుకొని రైట్ ఇన్వర్స్, ఫ్రంట్, రైట్ ఇన్వర్స్, బ్యాక్, బ్యాక్, రైట్, ఫ్రంట్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, బ్యాక్, బ్యాక్, రైట్ అండ్ రైట్. ఇప్పుడు వేటి కలర్స్ని వాటికి మనం ఇలా మ్యాచ్ చేసేసుకోవాలి. మ్యాచ్ చేసుకుంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే 4 హెడ్ లైన్స్ వస్తాయి అన్నమాట, 4 సైడ్స్. కానీ కొన్నిసార్లు ఏమైంది 3 సైడ్స్ వచ్చి ఈ ఫుల్ సైడ్ సాల్వ్ అయిపోయింది అనమాట. ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఆగండి. ఇప్పుడు చూసాను అనుకోండి, మనకి ఈ సైడ్ మొత్తం సాల్వ్ అయిపోయి ఉంది. ఈ 3 సైడ్స్ మాత్రం హెడ్ లైన్స్ ఉన్నాయి. ఇలా 4 సైడ్స్ హెడ్ లైన్స్ ఉన్నా, ఈ 3 సైడ్స్ హెడ్ లైన్స్ 1 సైడ్ సాల్వ్డ్ ఉన్నా, ఈ పైన ఉన్న ఆల్గోరిథం మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఈ రెండిటికి సేమ్ ఆల్గోరిథం అనమాట. సో ఫస్ట్ దీనికి మనం ఆల్గోరిథం అప్లై చేద్దాం. రైట్, అప్ ఇన్వర్స్, రైట్, అప్, రైట్, అప్, రైట్, అప్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, రైట్, రైట్. ఇప్పుడు మనకి ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు మనకి ఏమైంది, ఈ 4 హెడ్ లైన్స్ ఉన్నాయి కదా ఇందాక, ఇప్పుడు మనకి 1 సైడ్ సాల్వ్ అయింది, 3 సైడ్స్ హెడ్ లైన్స్ వచ్చింది. కాబట్టి మనం సేమ్ ఆల్గోరిథం యూజ్ చేయాలి. ఎటైతే సాల్వ్ అయిందో దాన్ని మాత్రం వెనక్కి పెట్టుకోవాలి. దాన్ని వెనక్కి పెట్టుకొని దాన్ని ఆపోజిట్ సైడ్ని మనం ముందుకు పెట్టుకొని సేమ్ ఆల్గోరిథం యూజ్ చేయాలి. రైట్, అప్ ఇన్వర్స్, రైట్, అప్, రైట్, అప్, రైట్, అప్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, రైట్, రైట్. కొన్నిసార్లు మనకి ఏమిటంటే 1 టైం చేస్తే సరిపోదన్నమాట, 2 టైమ్స్ చేస్తే కానీ సాల్వ్ అవ్వదు. సో ఇప్పుడు మనం మళ్ళీ సెకండ్ టైం సాల్వ్ చేయాలి. రైట్, అప్ ఇన్వర్స్, రైట్, అప్, రైట్, అప్, రైట్, అప్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, రైట్, రైట్.
ఇప్పుడు మనకి ఇది మొత్తం సాల్వ్ అయిపోయింది. థర్డ్ లేయర్ సాల్వ్ అయిపోయింది కాబట్టి టోటల్ క్యూబ్ సాల్వ్ అయింది. దీన్ని కూడా అలానే సాల్వ్ చేయాలి. ఏదైతే సాల్వ్ అయిందో దాన్ని వెనక్కి పెట్టుకొని ఈ హెడ్లైన్స్ని మనం ముందుకు పెట్టుకొని సేమ్ రైట్ అప్ ఇన్వర్స్, రైట్ అప్, రైట్ అప్, రైట్ అప్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, రైట్ రైట్. చెప్పినట్టుగానే కొన్నిసార్లు 1 టైం చేస్తే ఇలా సాల్వ్ అయిపోద్ది, కొన్నిసార్లు 2 టైమ్స్ సాల్వ్ చేస్తే సాల్వ్ అయింది. సో ఇప్పుడు 1 టైమ్స్ చేసేసరికి ఇది సాల్వ్ అయిపోయింది. సో ఇప్పుడు చూసారంటే మన క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రూబిక్స్ క్యూబ్ 3 లేయర్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తా. Please like, share, subscribe to our channel. Don't forget to click the bell icon to get all our notifications.